మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ జగన్ క్రిస్టియన్, అందుకే ఈ హిందువుల మీద దాడులు, లడ్డూలు కల్తీ కలిపాడు, నేను సనాతన ధర్మం కాపాడేది నేనని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి సనాతన ధర్మం కాపాడే పవన్ కళ్యాణ్ హిమాచలంలో 9 మంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆయన సనాతన ధర్మం అని అంటున్నాడు, బాగానే ఉంది. సనాతన ధర్మంలో చెప్పులేసుకుని వాళ్ళని గుడికి వెళ్తారండి? సనాతన ధర్మంలో చెప్పులేసుకుని వాళ్ళని జ్యోతి ప్రజ్వలనం చేస్తారండి? అది ఒక్క జగన్ ఒక్కడే చేశాడండి. ఇతను పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని ఏది మాల ధరించుకొని ఏదో జరిగితే చంద్రబాబు నాయుడికి ఓత ఇవ్వాలని మాట తప్పించి, కానీ ఇప్పుడు ఒకటండి, అప్పుడులోన జెండా కూలీలు అని అంటారు చూడండి, ఆ జెండా కూలీలే జనసైనికులండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడికి ఆయన ఎప్పుడు కూడాను ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే ఇచ్చేయాలి. పక్కనే ఈయనకి ఎక్కడండి ఇది ఉంది? ఈయనకి లేదు. అయినా కూడా ఆ చంద్రబాబునే చేద్దాం. చంద్రబాబు మరి ఏం ఆశ చూపించాడో, ఎంత ఇస్తున్నాడో కూడా తెలియదు. మరి 15 సంవత్సరాలు ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు ఉండాలన్నాడు పవన్ కళ్యాణ్. 15 సంవత్సరాలు అండి ఉంటారులేండి, ఇద్దరు కలిపే ఉంటారు. 15 సంవత్సరాలు సీఎం కామన్ మ్యానా లేకపోతే చీఫ్ మినిస్టర్ అనేది వాళ్ళకే తెలియదు, వాళ్ళకే నిర్ణయానికి వదిలేస్తాం. ఎందుకనంటే 15 సంవత్సరాలు సీఎం కాదు కదా. ఇప్పుడు జనాలు ఇప్పుడు అంటున్నారు కదా, మా చంద్రబాబు నాయుడు మా యొక్క వీధిలోన ఒక ఆవిడ ఉందండి, చంద్రబాబు నాయుడు అనుకుని ఉండేది. ఏమమ్మా మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచారని అంటే ఆవిడ ఒక మాట అంటే, జగన్ అప్పులు చేశాడు అని అంటున్నారు. ఎన్ని కోట్లు అంటే అప్పు చేశాడు? 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఇన్ని సంవత్సరంలోనే 1,70,000 కోట్లు అప్పు చేశాడు కదండి. ఈ అప్పు అంతా కూడాను ఆవిడ అనే మాట ఏంటంటే, అప్పుడు జగన్ అప్పు చేశాడు కాబట్టి ఈ అప్పులన్నీ తీరుతుండో మనకు డబ్బులు ఇవ్వట్లేదు, ఖజానా ఖాళీ అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటున్నారు, ఈ 1,50,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో చేస్తే ఈ మిగతా 2-3 సంవత్సరాలు, ఇప్పుడు జమిలీ ఎన్నికలు నెక్స్ట్ అంటున్నారు, 2027 తెలియదు, 29 తెలియదు. ఈ ముందే ప్రభుత్వం పోవచ్చు, లేకపోతే మళ్ళీ రావచ్చు, దానికే ఉంది. ఈలోగా కష్టాలని ప్రతి వాళ్ళు అనుభవించేశారు. మీరు చూస్తున్న ఈసారి జగన్కి ఒకటే వస్తుంది అంటున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్? గతంలో 11 వచ్చింది, ఈసారి 1 పరిమితం చేస్తాం అంటున్నాడు. చేయనియండి, ఒకటే. వీళ్ళకి ఉంటారో లేదో మనం తెలుసుకోమన్నాను. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఉంటారో లేదో మనం తెలుసుకోండి. ఆయన ఒకటే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే 2.0, అది నేను ఇప్పుడు ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనుభవించమని అంటున్నాడు. ఎప్పుడు కూడా మీరు తప్పించుకోండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఒకటే వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను కూడా, నీకు ఎంత కష్టం వచ్చినా నేను ఉంటాను, నువ్వు ముందు అనుభవిస్తేనే దాని తాలూకు రుచి తెలుస్తుంది. ఆ రుచి అనేది మళ్ళీ మనం వాళ్ళకి చూపించవచ్చు అనే మాటే కదా. అది అనుభవిస్తాం. ఈ 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనుభవించేస్తాం అందరూ ఉన్నాం. తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటి? వీళ్ళు ఉంటారో ఇంకా వాళ్ళు ఉంటారో వాళ్ళకే తెలియదు. అంత నమ్మకం ఏంటి జగన్ మీద ఉన్న నమ్మకం అంత. మళ్ళీ ఆయన వస్తాడని నమ్మకం. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది ఆయన రావడాకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటివన్నీ చేసేదంతా జగన్మోహన్ రెడ్డి రావడానికే.